మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు మన జీవితాలను పునరుద్ధరించే దేవుడు. ఆమేన్. పునరుద్ధరించే దేవుడు. మనము పాడైన స్థితిలో, మన జీవితాలు పాడైపోయినటువంటి జీవితాలు కలిగి మనం ఉండటం దేవునికి ఇష్టం ఉండదు. కనికర సంపన్నుడైన దేవుడు, కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు, కోపించుతూనే వాత్సల్యాన్ని చూపే దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల ఒక ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటాడు. ఆ సంకల్పం ఏంటయ్యా అంటే, తన్ను సేవిస్తున్న బిడ్డలందరూ వారి జీవితాలు మహోన్నతంగా కట్టబడి మహిమకరంగా ఉండాలని మన దేవుడు ఆశపడే దేవుడు. మహిమకరంగా ఉండాలని ఆశపడతాడు. మనమే మన అవిధేయతను బట్టి, మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనమేమవుతామయ్యా అంటే, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి ప్రతికూలంగా అడుగులు వేసి మన జీవితాలను మనం పాడు చేసుకునేవారుగా ఉంటాం. దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే, మన జీవితాలు మహిమకరంగా ఉండాలని, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని, తన మహిమతో నింపబడిన వారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడతాడు. కానీ మన అవివేకం ఏం చేస్తుందో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేయించి మన జీవితాలు పాడైపోయే రీతిగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అలాగే బైబిల్లో కూడా దేవుని ప్రజలు ఉన్నారు. ఎవరు? దేవుని ప్రజలకు దేవుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. ఏ దేశాన్ని? వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దాన దేశంలో తన మహిమతో నింపబడిన మందిరాన్ని కూడా ఇచ్చాడు. నా కను దృష్టి ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటుంది, నా మనస్సు ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటుంది, ఇది నేను కోరుకున్న స్థలము అని ప్రభు సియోనుకి పేరు పెట్టాడు. అయితే దేవుని ప్రజలు అనబడిన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధంగా నడుచుకుంటూ, దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి, దేవుడిచ్చినటువంటి అనుకూలతను బట్టి వారు కనానీయులను అనుసరించుచు దేవుణ్ణి ఆయాసపరిచారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని ప్రజలైన వారిని 70 సంవత్సరాలు దేవుడు బబులోను సామ్రాజ్యానికి అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి యెరూషలేముని పట్టుకుని అగ్ని చేత దాన్ని కాల్చివేసి తన ప్రాకారాలన్నీ పడగొట్టి జీవము కలిగిన దేవుని మందిరాన్ని పడగొట్టి
అందులో ఉన్న ఉపకరణాలన్నిటినీ, బంగారము వెండి విలువైనటువంటి ఉపకరణాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి తన దేవతా మందిరంలో పెట్టాడు. 70 సంవత్సరాలు యెరూషలేములో దేవుని మహిమ లేదు. 70 సంవత్సరాలు యెరూషలేం పట్టణం అంతా ఎలా ఉందో తెలుసా? పాడు దిబ్బగా ఉంది. ఎలా ఉంది? పాడు దిబ్బగా ఉంది. నక్కలు సంచారం చేసినాయి. అలాంటి పాడైపోయినటువంటి యెరూషలేమును దేవుడు మరలా పునరుద్ధరించాలని ఆశించాడు. ఆమేన్. మరలా పునరుద్ధరించాలని ఆశించి దేవుడు ఏం చేశాడో తెలుసా? అసాధారణమైనటువంటి గుణశీలము కలిగిన కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అసాధారణమైన గుణశీలత కలిగిన వారిని దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని యెరూషలేమును మరలా పునరుద్ధరించాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆమేన్. యెరూషలేములో ఉన్న మందిరాన్ని ఆయన మరలా కట్టాలని ఇష్టపడ్డాడు. ఆ అసాధారణమైన గుణశీలత కలిగిన వారిలో ఒకడు ఎవరయ్యా అంటే కోరేషు రాజు. చెప్పండి. ఆయన గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకముందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అందరి మాట నాతో చెప్పండి. యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. చాలామందిని దేవుడు ఆ మందిరం యొక్క పునరుద్ధరణ కొరకు వాడుకున్నాడు. వారిలో ఒకడు ఎవరయ్యా అంటే కోరేషు మహారాజు. చెప్పండి. ఇంకా దేవుడు జెరుబ్బాబెలును, ఎజ్రాను, నెహెమ్యాను, ఇంకా మరికొంతమందిని ప్రముఖమైనటువంటి వారిని, గుణశీలత కలిగిన వారిని మందిరం యొక్క నిర్మాణం కొరకు వాడుకున్నాడు. ఆమేన్. ఇక్కడ మొదటి వ్యక్తి, ప్రప్రథమైన వ్యక్తి ఎవరయ్యా అంటే కోరేషు మహారాజు. ఇతడు ఎవరయ్యా అంటే అన్య దేశపు రాజు, పారసిక దేశపు రాజు. పారసిక దేశపు రాజు ద్వారా తన మందిరాన్ని కట్టించమని పారసిక దేశపు రాజైన కోరేషుకు దేవుడు ఆజ్ఞాపించాడు. తన మందిరాన్ని కట్టించమని. దేన్ని? తన తేజో మహిమ నిలిచేటువంటి స్థలం, తన శాసనాలు,
తన శాసనాలను ఉంచగలిగిన స్థలం, తన కనుదృష్టి, తన మనసు నిలిచే స్థలమైనటువంటి దేవుని మందిరాన్ని కట్టించమని కోరేషు మహారాజుకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరికి? కోరేషు మహారాజుకు ఆజ్ఞాపించాడు. ఆయనలో ఉన్నటువంటి గుణశీలత ఏంటి అని మనం పరిశీలన చేస్తే లేఖనములో కొన్ని సంగతులను దేవుడు బయలుపరిచాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో కూడా దేవునికి నివాసమైన ఆలయము చెడగొట్టుకుని, దేవుని ఆలయాన్ని పాడు చేసుకుని, దేవుని మహిమను కోల్పోయి, దేవుని యొక్క సంచారాన్ని కోల్పోయి, సంచరించకూడని వారు సంచరిస్తున్న నీ దేహం అనే ఆలయాన్ని దేవుడు మరలా పునరుద్ధరించాలని ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబ వ్యవస్థ పాడు చేసుకున్నావు. నీ అవిధేయతను బట్టి, నీ అక్రమాన్ని బట్టి, నీ స్వసిద్ధాన్ని బట్టి, నీలో రేగుతున్నటువంటి శరీర ఇచ్చలను బట్టి దేవుని ఆలయమైన నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. శిథిలమైపోయింది. ఆధ్యాత్మిక జీవితం పతనావస్థలోనికి వెళ్ళిపోయింది. శిథిలమైపోయింది ఆత్మీయ జీవితం. దేవుని సంచారం లేదు, దేవుని మహిమ లేదు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే విధానం లేదు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి విధానము నీ జీవితంలో లేదు. స్వచిత్తం జరిగిస్తున్న నీ జీవితాన్ని ప్రభువు చూశాడు. చెడిపోయిన నీ జీవితాన్ని ప్రభు చూశాడు. ఈ ఉదయకాల సమయంలో కనికర సంపన్నుడుగా, కరుణ వాత్సల్యం కలిగిన దేవుడుగా నీకు ప్రత్యక్షమవుతున్నాడు. మరలా నీ జీవితాన్ని కట్టాలని, పాడైపోయిన నీ కుటుంబాన్ని కట్టాలని, పాడైపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా పునరుద్ధరించాలన్న ఉన్నతమైన సంకల్పంతో ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టే, ఇంకా దేవుడు నీపైన కృప చూపుతున్నాడు కాబట్టే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీవు సరిచేయబడదువుగాక. నీ మందిరము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అంటాడు. ఈ ఆలయం, దేవుని ఆలయమైన ఈ మందిరం ఏమైందో తెలుసా? పాడైపోయిన స్థితిలో ఉంది. ఏ స్థితిలో? పాడైపోయిన స్థితిలో ఉంది. ఇది పాడైపోవటానికి కారణం ఏంటి అంటే స్వసిత్తం. చెప్పండి. స్వసిత్తం, స్వప్రయోజనాన్ని కోరుకుని మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పాడైపోయిన వారుగా ఉన్నాం. అయినా పాడైపోయిన మన జీవితాలను దేవుడు విడిచిపెట్టక మరలా పునరుద్ధరించాలని ఒక నూతనమైన అభిలాషతో
ఆయన ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పాడైపోయిన మందిరాన్ని మరలా పునరుద్ధరించటానికి దేవుడు కోరేషును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున నీ జీవితాన్ని కూడా మరలా దేవుడు పునరుద్ధరించాలనుకుంటున్నాడు. దేవుని మహిమతో దేవుడు నిన్ను నింపాలనుకుంటున్నాడు. దేవుడు తన ఆత్మచేత నిన్ను నింపాలనుకుంటున్నాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని మరలా పునరుద్ధరించాలని దేవునితో తెగతింపులు చేసుకున్న దేవుని యొక్క సహవాసాన్ని మరలా పునరుద్ధరించాలనే ఈ ఉదయకాల సమయంలో ఆయన తపన ఏంటంటే, ఆయన తలంపులు ఏంటంటే దేవునితో ఉన్న సత్సంబంధాన్ని నీవు తెంచుకున్నావు కాబట్టి మరలా ఆయన పునరుద్ధరించాలనుకుంటున్నాడు. పునరుద్ధరించాలనే ఈ ఉదయకాల సమయంలో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు యెరూషలేము యొక్క మందిరాన్ని కట్టించమని ఎవరికి ఆజ్ఞాపించాడు అంటే, పారసీక దేశపు రాజైన కోరేషుకు ఆజ్ఞాపించాడు. ఈ రోజున దేవుడు నీకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. పాడైపోయిన నీ మందిరాన్ని, నీ దేహాన్ని, పాడైపోయిన దేవుని సహవాసాన్ని మరలా నీవు పునరుద్ధరించుకోమని ప్రభువు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ రోజు కోరేషులో ఉన్న గుణశీలత నీవు కలిగి ఉంటే నీ మందిరం కూడా కట్టబడుతుంది. నీ దేహం కూడా దేవుని ఆలయంగా కట్టబడుతుంది. నీ కుటుంబం కూడా దేవుని ఆలయంగా కట్టబడేదిగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా? నీ దేహం అనే ఆలయం పాడైపోయి దేవుని యొక్క మహిమను కోల్పోయి, దేవుని సహవాసాన్ని కోల్పోయి, దేవుని చిత్తానికి వేరుగా నువ్వు ప్రయాణం చేస్తావు. ఈ రోజున ఎందుకో దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకో నిన్ను ప్రేమించాడు. కోరేషులో ఉన్న గుణశీలతను ఏం చూశాడు? ఆయన గుణశీలతలో ఏముంది అని మనం పరిశీలన చేస్తే, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై చాలు ఇక్కడ యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లా ప్రకటన చేయించాను. ఆమేన్. కోరేషులో ఉన్న మంచి గుణశీలత ఏంటయ్యా అంటే, దేవుని ప్రేరేపణకు అతడు లోబడిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎవరి ప్రేరేపణకు? దేవుని ప్రేరేపణకు అతడు లోబడిన వాడుగా ఉన్నాడు. మరి ఈ రోజున ఒక అన్యజనుడు దేవుని యొక్క ప్రేరేపణకు లోబడి దేవుని మందిరాన్ని కట్టడానికి ఇర్మియా ప్రవక్త ద్వారా రాయబడినటువంటి లేఖనాలను చదివిన తర్వాత
దేవుని మందిరాన్ని కట్టడానికి ఆయన ఆజ్ఞాపించిన వాడగా ఉన్నాడు. తన దేశం అంతటా ప్రకటించిన వాడగా ఉన్నాడు. మరి ఈ రోజున ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవరాలుగా పేరు పొందిన నీవు దేవుని ప్రేరేపణకు లోబడే అనుభవం నీకుందా? దేవుని ప్రేరేపణకు లోబడే అనుభవం నీకుందా? దేవుని ప్రేరేపణకు లోబడే అనుభవం నీకుందా? ఇక్కడ ఒక అన్యుడు, కోరేషు క్రైస్తవుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు. ఈ కోరేషు పారసిక దేశపు రాజైన ఒక అన్యుడండి. అన్యుడు ఏం చేసిండో తెలుసా? జీవం కలిగిన దేవుని మందిరమును కట్టడానికి ప్రేరేపించబడ్డాడట. ఏం చేయబడ్డాడు చెప్పండి? దేవుని ప్రేరేపణకు లోబడిన వాడుగా ఉన్నాడు. దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఎంతగా దేవుని ప్రేరేపణకు నువ్వు లోబడుతున్నావు? వాక్యాన్ని ధ్యానిస్తున్న నీ జీవితంలో, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఒకసారి నీ అంతరంగంలోనికి తొంగి చూడు. ఎంతగా దేవుని వాక్యానికి నువ్వు లోబడేవాడుగా ఉంటున్నావు. ఈ రోజున దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం, కానీ దేవుని ప్రేరేపణకు నువ్వు లోబడటలా. ఎవరి ప్రేరేపణకు లోబడుతున్నావు తెలుసా? మనుషుల ప్రేరేపణకు లోబడుతున్నావు. మనుషుల ప్రేరేపణకు లోబడుతున్నావు. సాతాను యొక్క ప్రేరేపణకు లోబడేవాడుగా ఉంటున్నావు. దేవుని వాక్యం ఒక విధంగా చెప్తుంటే, దేవుని వాక్యం ఒక విధంగా చెప్తూ ఉంటే నీవు మరొక విధంగా చేసేవాడగా ఉంటున్నావు. అంటే దేవుని ప్రేరేపణకు నువ్వేం చేస్తున్నావు తెలుసా? అవిధేయత చూపుతున్నావు. ఏం చూపుతున్నావు? అవిధేయత చూపుతున్నావు. అవిధేయత చూపుతున్నావు. అవిధేయత చూపేవారే సాతానికి కావాలి. ఎవరికి కావాలి? సాతానికి కావాలి. అవిధేయులైన వారిని ప్రేరేపించుటకు అధికారం కలిగిన వాడట అపవాది. ఎవరైతే అవిధేయత చూపుతారో వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయో ఒక మాట చెప్తా. ఏదేను తోటలో దేవుడు అవ్వ ఆదామును ఉంచినప్పుడు అవ్వ సాతాను యొక్క ప్రేరణ చేత, దేని చేత? సాతాను యొక్క ప్రేరణ చేత. సాతానేమి అవ్వతో చేయించలా, ప్రేరేపించిందంటే. ఏం చేసింది? ప్రేరేపించింది. నువ్వు ఇలా అయిపోతావు అని ఒక చెత్త సలహా ఇచ్చింది. ఆ సలహాను తీసుకుని నేను మరేదో అయిపోతానని, నేనేదో అయిపోతానని దేవుడు తినొద్దన్న పండు తిని దేవుని సహవాసానికి దూరం అయ్యింది. దేవుని మహిమను కోల్పోయింది. దేవుని ఎదుట నిలబడటానికి కూడా ధైర్యం చాలా. కానీ నువ్వు ఎలా ఉంటాడువో తెలుసా? ఎలాంటి దానివో తెలుసా? తెగించి దేవుని సన్నిధిలో నిలబడతావు. అవిధేయత చూపుతూ కూడా తెగించి దేవుని సన్నిధిలో నిలబడే ధైర్యం నీకుందే. దేవుని ఆజ్ఞకు లోబడక సాతాను ప్రేరణకు నీవు లోబడుతూ సాతాను చెప్పినట్లుగా సాతాను కార్యాలు జరిగిస్తూ కూడా ఏదేను తోటలో అవ్వ దేవుని స్వరాన్ని అన్నప్పుడు మరుగ్గా ఉంది. ఎలా ఉంది? కానీ నీవు ధైర్యంగా ఉండగలుగుతావు. దేవుని సన్నిధిలో ఉంటూ
ఏమీ చేయని వాడిగా, ఏమీ చేయని దానిగా నీవు ధైర్యాన్ని వెళ్ళబుచ్చుతావు. సాతాను ప్రేరేపణలకు లోనైపోతూ, సాతాను ఉద్దేశాలే నెరవేరుస్తూ, చేయొద్దన్న పని చేస్తూ, తినొద్దన్న పండు తింటూ, వెళ్ళొద్దన్న చోటకి వెళుతూ దేవుని సహవాసాన్ని కోల్పోతున్నావు, దేవుని మహిమను కోల్పోతున్నావు. అయినా ధైర్యంగా, ఎలాగా ధైర్యంగా దేవుని సన్నిధిలోనే ఉంటున్నావు. అసలు నీ ధైర్యం చెప్పుకోవాలి, నీ ధైర్యం చెప్పుకోవాలి. అవిధేయత చూపుతూ కూడా నేనేం చేయలేదులే, చేసేదంతా సాతాను యొక్క ప్రేరేపణకు లోబడి సాతాను చెప్పు చేతల్లో నువ్వు ఉంటున్నావు. దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటూ, సాతాను భ్రమలో ఉంటూ ఏదో అయిపోవాలని. ఏమైపోతావురా బాబు, ఏమైపోతావు? దేవుని సహవాసాన్ని కోల్పోతావు, దేవుని మహిమను కోల్పోతావు, దేవుని ఆత్మను కోల్పోతావు. తర్వాత ఏమైందో తెలుసా? వెలివేయబడిన స్థితి. ఏదేను తోటలో నుంచి వెలివేయబడిన స్థితి. నీ ఎవరి ప్రేరేపణకు లోబడుతున్నావు? అమ్మా ప్రార్థనకు రావట్లేదేంటి? కుదరట్లా, ఏమట్లా? మందిరం నీకు 5 కిలోమీటర్ల దూరం ఉంది కదా, కుదరట్లా. దేవుడు మందిరానికి నిన్ను ఎలా నడిపించాలో నా దేవునికి తెలుసు. ఆమేన్. ఆయన జోక్యం చేసుకునేదాకా మనం ఉండకూడదు. ఆయన జోక్యం చేసుకుంటే 24 గంటలు ఇక్కడే ఎడుతాం. ఎక్కడ మందిరంలో పడి బలిపీఠాన్ని పట్టుకుని ఏడుస్తా కూర్చుంటాం. ఆ దుస్థితికి తీసుకురా. ఆ దుస్థితి నువ్వు తెచ్చుకోకూడదు, ఆ దుస్థితి నువ్వు తెచ్చుకోకూడదు. పరిస్థితులన్నీ బాగున్నాయి, అనుకూలంగా ఉన్నాయి అనుకుంటున్నావు. నువ్వు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటున్నావు. జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు కూడా పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకున్నారు. అనుకోనటువంటి పరిస్థితుల్లో యెరూషలేము మీదకి నెబుకద్నెజరు దండెత్తి వచ్చాడు, కుప్పకూల్చేశాడు. నీ జీవితంలోనికి అపాయం ఎలా వస్తుందో నీకు తెలుసా? ఏ రూపంలో నీకు వస్తుందో నీకు తెలుసా? నువ్వు అనుకోని గడియలో నీ మీదకి అపాయం పొంచి పునరుద్ధరించుకో. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని పునరుద్ధరించుకో. దేవుని ప్రేరేపణకు నిజంగా పరీక్షించుకోవలసిన సమయం, నిన్ను నీవే పరీక్షించుకోవలసిన సమయం ఇది. దేవుని దేవుని ఆత్మ ప్రేరేపణకు ఎంతగా లోబడుతున్నావు? నామకరణంగా మందిరాన్ని వచ్చి వెళ్ళిపోతున్న జీవితంలో తెలుసా? దేవుని మహిమను కోల్పోయావు, దేవుని సహవాసాన్ని కోల్పోయావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి సర్వ సమృద్ధిని కోల్పోయావు. దేవుని ప్రేరేపణకు లోబడితే దేవుడు మరలా నిన్ను పునరుద్ధరించడానికి ఆయన ఇష్టపడుతున్న శుభదినం ఈ దినం.
మరలా పునరుద్ధరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కోరేషు యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? ఒక అన్యుడైనప్పటికీ అతని యొక్క జీవితంలో అది ఏం చేశాడో తెలుసా? దేవుని ప్రేరేపణకు లోబడ్డాడు. ఎవరి ప్రేరేపణకు? చాలా మంది చెడ్డ సలహాలు ఇచ్చుంటారు. యా, నువ్వు పారసిక రాజువు, నీ సాంప్రదాయం వేరు, ఇదిగో నీ యొక్క దేవుళ్ళు వేరు, ఇదిగో నీ దేవతలు వేరు, నీవు ఆ యూదులు ఇశ్రాయేలు మందిరం కట్టించడం ఏంటి, దానికి కట్టించడానికి నువ్వు కూలుకోవడం ఏంటి అని చెడ్డ సలహా ఎంతో మంది ఇచ్చుంటారు, ఎంతో మంది ప్రేరేపించి ఉంటారు. అని వాళ్ళ ప్రేరేపణకు లోబడలేదైనా ఏం చేసిందో తెలుసా? దేవుని ప్రేరేపణకు లోబడ్డాడు. ఎవరి ప్రేరేపణకు? చెప్పండి. దేవుని ప్రేరేపణకు లోబడ్డాడు. దేవుని ప్రేరేపణకు లోబడ్డాడు. నీవు దేవుని ప్రేరేపణకు లోబడుతున్నావా? కుటుంబ వ్యవస్థ పాడైపోయినా, శిథిలమైపోయినా, దేవుని మహిమను కోల్పోయాం, సమృద్ధిని కోల్పోయాం, కుటుంబ వ్యవస్థలో సమృద్ధి లేదు, కష్టపడుతున్నావు, చెమటోరుస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, ఫలితం లేదు. తెలుసా? దేవుని ప్రేరేపణకు లోబడని స్థితి నీది, లోబడని స్థితి. బైబిల్ వాక్యం చెప్తుంది, లోబడని ప్రజలకే శ్రమ. లోబడే వారి కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? ఏదో ఒక సహాయం, దేవుడు ఏదో రకంగా సహాయాన్ని అందించేవాడుగా ఉంటాడు. లోబడని వారి అగాధంలోనికి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. ఆత్మీయతలో మరుగైపోతారు. ఆత్మీయతలో మరుగైపోయి వారి ఆత్మీయ జీవితంలో దేవుని వైపు కోల్పోయేవారు. దేవుని వైపు దేవుడు ప్రేమించి, నిన్ను కనికరించి, నీపైన వాత్సల్యాన్ని చూపించి దేవుని ప్రేరేపణకు సంతోషాన్ని బట్టి, సుఖాన్ని బట్టి, ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి దేవుడు పిలిచేవాడుగా వాడి సాయం చేస్తాడు. తప్పిదమే నీవు చేస్తున్నావు. ధరించేవాడుగా ఉంటాడు. రెండవ మాట, దేవుడు యొక్క కోరేషును ఏం చూస్తాడో తెలుసా? రెండవ వచనాన్ని చూడండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. పారసిక దేశపు రాజైన ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి. ఇక్కడ ఒక అన్యరాజు ఏమంటున్నాడో తెలుసా? దేవుని మహిమను కొనియాడేవాడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుని మహిమ, దేవునికి
మహిమ ఆరోపించేవాడుగా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేశాడు. నా బలము, నా పరాక్రమము, నా సైన్యము, నా యొక్క ధైర్యాన్ని బట్టి ఈ ప్రపంచము నా చేతికి అప్పగించబడాలి. ఈ ప్రపంచాన్ని నా చేతికి అప్పగించిన వాడు ఎవరో తెలుసా? ఆకాశములో ఆమేన్. ఏమని చెప్తున్నాడు? ఆకాశమున్న దేవుడైన యెహోవా లోకమునున్న సకల జనములను నా వశము చేశాడు. ఇక్కడ ఒక అన్యుడు దేవుని మహిమను ఆరోపించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ తెచ్చేవాడుగా ఉన్నాడు. తన స్వచిత్తాన్ని బట్టి కానీ, స్వబలాన్ని బట్టి కానీ, తన పరాక్రమాన్ని బట్టి కానీ సకల జనులు నా వశమయ్యారు. నెబుకద్నెజర్ రాజు 127 దేశాలను నా యొక్క కల్పనను బట్టి అంతా కూడా సామ్రాజ్యం కట్టబడినది. నన్ను తాను హెచ్చించుకుంటున్న తనను చూసి దేవుడు తీసుకుంటాడు. గడ్డి మేయించాడు. కానీ పారసీక దేశం రాజైన కోరెషు మాత్రం దేవుని బయటపరుస్తున్నాడు. ఆకాశమందలి ఉన్న దేవుడైన యెహోవా అంటున్నాడు. దేవుడైన యెహోవా సకల జనులను నా వశం చేసి నువ్వు క్రైస్తవుడే, క్రైస్తవురాలవే, నువ్వు దేవుని మహిమ పరుస్తున్నావా? నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? మహిమ వస్తుందా? ఇంత సౌభాగ్యానికి కారణం, ఇంత సౌఖ్యానికి గల కారణం, ఎవరికి లేనటువంటి సౌఖ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిక్యతను నా దేవుడు ఇచ్చాడు. ఈ గ్రామంలో నేను చూసినప్పుడు, నా తోటి వారిని నేను చూసినప్పుడు, నా తోటి వారి కుటుంబాలు చూసినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు వారు ప్రయాణం చేస్తుంటే దేవుడు నాకు క్షేమాన్ని ఇచ్చాడు, సంతోషించాడు, సమృద్ధినిచ్చాడు. ఇదిగో నా చుట్టూ ఏది కాకుండా నడిపిస్తున్నాడని మైమపరచగలుగుతున్నావా? నీకున్న స్థితిని బట్టి ఏం చేయాలో తెలుసా? దేవునికి మహిమ కావాలి. ఏం చేయాలి? నేను కష్టపడ్డా. ఏమంటావు? నేను కష్టపడ్డా. నీ కష్టం ఫలాన్ని అనుభవించటానికి దేవుని యొక్క కార్యం ఎంతగా ఉందో ఎంతమంది ఆలోచించావా? నువ్వు కష్టపడటానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరో? నువ్వు కష్టపడటానికి అనుకూలతని ఇచ్చింది ఎవరో? మాట్లాడరే, మాట్లాడండి కొద్దిగా. దేవుడు. కానీ మనం ఏమంటాం తెలుసా? నేను కష్టపడ్డా, నేను వ్యవసాయం చేశా, నేను వ్యాపారం చేశా, రాత్రనక పగలనక నేను డ్యూటీ చేశా.
ఆటో తోలే, దాని వెనకమాల కాపుదల, భద్రత, క్షేమం ఇచ్చింది ఎవరో ఎవరో ఒక అన్యుడు గుర్తించాడు. అన్యుడు గుర్తించాడండి. అన్యుడు గుర్తించాడు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నా వశం చేసింది ఎవరో తెలుసా? ఆకాశమున్న దేవుడైన యెహోవా. ఏమన్నాడండి? ఆకాశమున్న దేవుడైన యెహోవా. ఒక అన్యుడు దేవుని మహిమపరుస్తున్నాడండి. క్రైస్తవుడిగా పుట్టి క్రైస్తవుడిగా చెప్పుకుంటున్న నీ జీవితంలో దేవునికి ఎక్కడ మహిమ తెస్తున్నావు? ఎక్కడ మహిమ తెస్తున్నావు? ఎక్కడ మహిమ తెస్తున్నావు? దేవునికి బైబిల్ చెప్తుంది, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం ప్రకారం, మీరు చూడొద్దులే, ఆయన చూడండి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. ఏం చేస్తాడట? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. ఇక్కడ ఒక అన్యరాజు దేవుని మహిమపరుస్తున్నాడండి. ఈ యొక్క ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నా చేతికి ఏ యొక్క సామ్రాజ్యము తెలుసా? దర్యావేషు రాజు యొక్క పారసిక రాజు అయినటువంటి దర్యావేషు చేతిలో నుంచి కోరేషు చేతిలోనికి రాజ్యాన్ని అప్పగించాడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు తర్వాత నెబుకద్నెజరు కుమారుడు ఎవరు? బెల్షాజర్. బెల్షాజర్ యొక్క చేతిలో నుండి ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చిందో తెలుసా? దర్యావేషు రాజు చేతిలోనికి వచ్చింది. ఎవరి చేతిలోకి? దర్యావేషు రాజు చేతిలోకి వచ్చింది. దర్యావేషు రాజు చేతిలో నుండి పారసిక దేశపు రాజు అయిన కోరేషు చేతిలోనికి వచ్చింది. ఆ సామ్రాజ్యం అంతా నా చేతికి అప్పగించడానికి కారణం ఎవరో తెలుసా? ఆకాశమందున్న దేవుడైనా యెహోవా అని చెప్తున్నాడు. మా దేవుడు అని చెప్పట్లా, మా దేవుడు మా దేవతలని ఆయన చెప్పట్లా. జీవం కలిగిన దేవునికి మహిమ తెస్తున్నాడండి. మహిమ తెస్తున్నాడు, మహిమ తెస్తున్నాడు. అందుకే దేవుడు పారసిక రాజును వాడుకున్నాడు. యెరూషలేము మందిరం యొక్క ఆ యొక్క యెరూషలేములో ఉన్న మందిరమును మరలా పునరుద్ధరించడానికి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడో తెలుసా? తన్ను మహిమపరుస్తూ తన ప్రేరేపణకు లోబడినటువంటి కోరేషు మహారాజుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో నీ కుటుంబం మరలా కట్టబడాలి అంటే, నీ కుటుంబ వ్యవస్థ బాగుపడాలి అంటే, నీవు దేవునితో మరలా దేవుని మహిమ నీలో ప్రకాశించాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మహిమపరిచేవాడగా ఉండాలి. దేవుని మహిమపరచాలి. ఇంతదనుకు నిన్ను నీవు మహిమపరుచుకున్నావు. నీ శక్తి నీ బలం అనుకుంటూ బడాయి వెళ్ళబుచ్చావు. దీని వెనకమాల దేవుని కృషి ఉందని, దేవుని యొక్క కాపుదల ఉందని, దేవుని యొక్క భద్రత నీకుందని నువ్వు గుర్తించి నువ్వు రోడ్డు మీద వెళుతుంటే ఎదురుగా వస్తున్న వాహనాలు నీ ప్రయాణాలన్నిటిలో క్షేమాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? తన దూతలకు కావలి ఉంచాడట. ఏముంచాడు? తన దూతలను నీకు కావలి ఉంచాడు. దూతలను కావలేకపోతే నీ జీవితం ఏమైపోద్ది? నువ్వు బాగానే వెళ్తావు. ఎదురుగుండోడు బాగా రావద్దు, ఆడే నిద్రపోయాడు అనుకో. కోరేపల్లి వెళుతూ ఉంటే గుండుగోళం దగ్గరలో, కోరేపల్లి దగ్గరలో విజయవాడ నుంచి ఒక కారు వెళ్తుంది, ద్వారకా తిరుమల నుంచి ఒక కారు వస్తుంది.
విజయవాడ నుంచి వెళ్తున్న కారు టైర్ పంచర్ అయ్యి డివైడర్ అవతలకి వెళ్ళిపోయి అటు నుంచి వస్తున్న కారును గుద్దితే ఈ కారులో ఉన్నవారు ఆ కారులో ఉన్నవారు ఒక్క చిన్న పిల్ల మాత్రం బ్రతికింది. మొత్తం అందరూ డెడ్. ఇప్పుడు కాదులేండి, గతంలో. తప్పెవరిదే? ద్వారకా తీర్ముల నుంచి వచ్చేటువంటి కుటుంబందా? మాట్లాడరా? తప్పు వాళ్ళదా? పోనీ విజయవాడ నుంచి వెళ్ళి కారు ఓడిది తప్ప? ప్రయాణంలో వెళ్తున్నారు, రన్నింగ్లో టైర్ పగిలిపోయింది. 120 స్పీడు 140 స్పీడులోనూ ఉంది కారు. అదుపు తప్పింది. డివైడర్ అవతలకి వెళ్ళి అవతల వస్తున్న కారును గుద్దితే ఈ కారులో ఉన్నవారు ఆ కారులో ఉన్నవాళ్ళు కూడా చనిపోయారు. మరి దేవుడు నీకు ఎంత భద్రతను ఇస్తున్నాడు, ఎంత కాపుదలను ఇస్తున్నాడు. ఎన్ని అపాయాలు గుండా నువ్వు వెళుతున్నా కూడా నీకు క్షేమాన్ని ఇస్తున్నాడు. నీ చుట్టూ కంచె వేస్తున్నాడు, అగ్ని ప్రాకారాన్ని ఉంచుతున్నాడు. నీ మహిమకు కారణం ఆయనే అయ్యాడు. కానీ నువ్వు ఆయన మహిమపరుస్తున్నావా? ఆయన మహిమపరుస్తున్నావా? ఆయన ఘనపరుస్తున్నావా? నీ జీవితంలో ఆలోచన చేయి. దేవుడు కోరేషుని ఎన్నిక చేయటానికి శ్రేష్టమైనటువంటి గుణం ఏంటో తెలుసా? దేవుని మహిమపరిచే గుణం. ఎవరిని? తన్ను తాను మహిమపరచుకోవాలా, తన స్వబలాన్ని లేకపోతే స్వచిత్తాన్ని ఆయన బయలుపరచాలా. దేవుని మహిమను ఆయన కోరుకున్నవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు కోరేషును ఎన్నిక చేసుకున్నాడు. ఈ రోజున నీవు మరలా పునరుద్ధరించబడాలి అంటే, ప్రభువా నా జీవితంలో నేను తృణీకరించానయ్యా, నా జీవితంలో నీకు ఇవ్వవలసిన ప్రాధాన్యత నేను ఇవ్వలేదయ్యా, నా కుటుంబంలో నీకు ఇవ్వవలసిన ప్రాధాన్యత నేను ఇవ్వలేదు ప్రభువా, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి దేవుని మహిమపరిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను పునరుద్ధరించటానికి ఆయన ఇష్టపడతాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆశ, ఆయన తపన, ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే, నీవు మరలా పునరుద్ధరించబడాలి, దేవుని మహిమతో నింపబడాలి, దేవుని యొక్క సహవాసం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా నీ భక్తిలో నువ్వు ఉన్నతమైన శిఖరాగ్రాలు ఎక్కాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. రూపాంతరపు అనుభవానికి వచ్చి ఆయన స్వారూప్యాన్ని ఈ లోకానికి నీవు ఏం చేయాలో తెలుసా? ఆయన రూపాన్ని నీవు ప్రత్యక్షపరచాలి. అది ఆయన ఆశ. అది నీ జీవితంలో ఉందా? ఒక అన్యజనుడిలో ఉందండి, ఒక అన్యజనుడిలో ఉంది. ఆయనలో ఉన్న గుణశీలతను ప్రభు చూశాడు. ఇంకేం చూశాడో తెలుసా? మూడవ మాట. అమ్మా అక్కడ కాదురా, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. ఇక్కడ కోరేషుతో దేవుడు అంటున్నాడు, కోరేషుతో నా మంద కాపరి ఏమన్నాడు? నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా. ఆమేన్ చెప్పండి. రిఫరెన్స్ తెలవలేదా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఆమేన్ చెప్పండి. ఒక అన్యుడు దేవుని చిత్తమును అంతటిని నెరవేర్చేవాడుగా ఉన్నాడు.
అంతటిని మనమండి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం ఈ ఆరాధనలో పాల్గొన్న నీ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తమంతా నీ జీవితంలో జరుగుతుందా? నీ కుటుంబంలో జరుగుతుందా? అంతా నెరవేర్చవు, కొంత భక్తి చేతావు. సంపూర్ణమైన భక్తి కాదు నీది, అంతా కాదు, కొంత. ప్రభు ఏం కోరుకుంటాడో తెలుసా? సంపూర్ణంగా తనకు తాను అప్పగించుకున్న వారిని కోరుకుంటాడు. ఆమేన్ చెప్పండి. సంపూర్ణంగా తనకి తాను అప్పగించుకున్న వారిని కోరుకుంటాడండి. ఆ గుణశీలతను ప్రభు చూస్తాడు. ఆ గుణశీలతను ప్రభు చూసి తన చేతిలో ఒక భూషణ కిరీటంగా వాడుకోవటానికి, వారిని తన మహిమతో నింపటానికి దేవుడు ఇష్టపడతాడు. కొంత చేసేవారిని కాదు. ఇక్కడ ఆ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఒక అన్యుడేంటి దేవుని చిత్తం అంతా కూడా నెరవేర్చాడంట. ఏం నెరవేర్చాడు? నువ్వు నెరవేరుస్తున్నావా అమ్మా? చూడండి, నెరవేరుస్తున్నావా? దేవుని చిత్తం అంతటిని నెరవేరుస్తున్నామా? నీ జీవితంలో అసలు దేవుని చిత్తం జరుగుతుందా? నీ స్వచిత్తం జరుగుతుందా? ఎవరి చిత్తం జరుగుతుంది? ఒక అన్యరాజు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని చిత్తమును అంతటిని జరిగించేవాడుగా ఉన్నాడట. ఆమేన్. ఆయన గుణశీలతను ప్రభు చూసినప్పుడు ఏం చూశాడో తెలుసా? అన్యుడైనప్పటికీ దేవుని చిత్తమునకు సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. మనం అప్పగించుకున్నామా? అప్పగించుకుంటే మన జీవితాలు ఇట్లా ఎందుకుంటాయి అండి? సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన చేతిలో ఒక భూషణ కిరీటంగా నిన్ను చేసుకొని ప్రపంచానికి నిన్ను చూపించేవాడుగా ఉంటాడు. నీ పేరు మార్చేవాడుగా ఉంటాడు. నీ స్థితిగతులు మార్చేవాడుగా ఉంటాడు. మారుస్తాడు ఆయన. సంపూర్ణమైన దేవుని చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో వారికి మహిమ తెచ్చేవాడుగా ఉంటాడు. మన జీవితాలు ఎందుకు ఇలాగా దుస్థితిలో ఉంటున్నాయో తెలుసా? దురవస్థలో ఉండటానికి కారణం ఏంటో తెలుసా? సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోం. కొంచెం ఎంతండి? ఎంత మన బ్రతుకులు ఏమంటాం తెలుసా? ఒక ఆదివారం ప్రార్థనకు వచ్చామనుకో, నేను ప్రార్థనకు వెళ్ళాను. ఏం వెళ్ళావు ప్రార్థనకి? ఒకరోజు ఒక పూట చేతి సరిపోద్దా బడాయి? సరిపోద్దా? సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ప్రతి దినము ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చినప్పుడు సంపూర్ణమైన తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆయన ఆరాధిస్తున్న మనం, ఆయన వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? ఆయన చిత్తానికి, ఆయన సంపూర్ణమైన ఆయన చిత్తాన్ని మనం జరిగించేవారుగా ఉండాలి. ఎక్కడ స్వచిత్తం నెరవేరకూడదో, ఎక్కడ మన స్వచిత్తం నెరవేరకూడదు, అలాగా అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఒక భూషణ కిరీటంగా తన చేతిలో పెట్టుకుని ప్రపంచానికి ఎత్తి చూపిస్తాడండి. నువ్వు ఎక్కడ అగాధంలో ఉన్నా కూడా, పెంట కుప్పల మీద ఉన్నా కూడా అక్కడ నుండి లేవనెత్తి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి, ఇతడు నా చేతిలో ఒక భూషణ కిరీటం, ఆమేన్, ఇతడు నా చేతిలో ఒక భూషణ కిరీటం అని దేవుడు ప్రపంచానికి నిన్ను చూపేవాడగా ఉంటాడు. మనం ఏం చేస్తాం? ప్రతి విషయంలో స్వచిత్తమే. అసలు స్వచిత్తాన్ని సిలువేయాలి.
సిలువ వేయాలి. నువ్వు వేయగలుగుతున్నావా? అపోస్తలుడైన పౌలు చెప్తాడు, గలతీయులకు రాసిన ఆ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏమని మాట్లాడతాడో తెలుసా? ఒకసారి చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఏమయ్యాడట? ఏమైపడ్డాడు? నేను క్రీస్తుతో కూడా, నేను అనేటువంటి స్వచిత్తాన్ని ఏం చేశాడో తెలుసా? సిలువ వేశాడు. ఏం వేశాడు? అమ్మ ఇటు చూడండి, ఇటు ఏం చేశాడు? సిలువ వేశాడు. నేను అన్నది సిలువ వేసిన తర్వాత ఆయనలో వచ్చిన మాట ఏంటో తెలుసా? చదవండి. అవలా ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఎప్పుడు? నేను అనే స్వసిత్తాన్ని సిలువ వేసినప్పుడు, ఇదిగో ఈ మిగిలి ఉన్న ఈ శేష జీవితం నేను కాదు. ఎవరు జీవిస్తున్నారో తెలుసా? క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఆమేన్. మరి నీలో జీవించేది ఎవరో? నీలో జీవించేది ఎవరండి? నీ స్వనీతి. ఎవరు జీవిస్తున్నారంటే నీ స్వార్థం. ఎవరు జీవిస్తున్నారంటే నేను అనేటువంటి అహంభావం నీలో నివసిస్తుంది. స్వనీతి, స్వచిత్తం నీలో నివసిస్తుంది. నువ్వెక్కడ సిలువ వేయబడ్డావు? ఎక్కడ పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నావు? పౌలు అపోస్తుడు అంటాడు, సజీవయాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించండి అని చెప్తాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. మరి మనం ఎక్కడ సజీవంగా దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నామండి? కోరేష్కి ఊరికినే అప్పగించలా. సహం పనులు చేసేవారు కాదు. పని ప్రారంభించి ఏదో గుర్తొచ్చిందని ఇంకో చోటకి వెళ్ళేవాడు కాదు. ఇంకో చోటకి వెళ్ళేవాడు కాదు. ద్విమనస్సు కలిగిన వాడు కాదు. సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని జరిగించేవాడు కోరేష్. అందుకే దేవుడు అంత గొప్ప పని ఆయనకు అప్పగించిన వాడుగా ఉన్నాడు. అంత గొప్ప పని ఆయనకు అప్పగించిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఆయన పునరుద్ధరించాలి అంటే సంపూర్ణంగా ఇప్పుడైనా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే మరలా నీ జీవితం పునరుద్ధరించబడుతుంది. నీ కుటుంబం పునరుద్ధరించబడుతుంది. దేవుని సమృద్ధిని అనుభవించగలుగుతావు. దేవుని మహిమ నీలో ప్రకాశిస్తుంది. దేవుని యొక్క సహవాసం మరలా నీవు కలిగి ఉండగలుగుతావు. పోగొట్టుకున్న ఆ వైభవాన్ని, పోగొట్టుకున్న ఆ యొక్క మహిమను మరలా నీవు పొందగలుగుతావు. ఈ రోజున ఒక దైవసేవకుడిగా దేవుని అంతరంగములో ఉన్న ఆవేదనను చూస్తూ మాట్లాడుతున్న ఈ మాటలు, దేవుని అంతరంగములో ఉన్న ఆవేదన, ఆయన హృదయములో ఉన్నటువంటి చింతను, ఆయన హృదయములో ఉన్న దుఃఖాన్ని చూసి మాట్లాడుతున్నా. దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఆయన సంపూర్ణమైన చిత్తాన్ని జరిగించని మనల్ని చూసి ఆయన విలపిస్తున్నాడు, చింతిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎప్పుడైనా ప్రభు చిత్తానికి అప్పగించుకో. సంపూర్ణమైన దేవుని చిత్తానికి అప్పగించుకో. కోరేషు సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. ఆమేన్. ఇంకొక మాట చెప్పనా కోరేషు గురించి? ఎన్ని చెప్పా? 5 సిద్ధపరుచుకొచ్చా. చాలా ఉన్నాయి కానీ 5 సిద్ధపరచుకొచ్చా.
ఈ మాటలు చాలిక, ఈ మాటలకి చాలు. సమయం అయిపోతుంది. అక్కడ 3 ఆరాధనలు ఇబ్బంది అవుతుంది. దేవుడు ఈ మాటలను దీవించును గాక. దేవుని సంపూర్ణమైన చిత్తానికి మనం అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పునరుద్ధరించేవాడుగా ఉంటాడు. నీ జీవితాన్ని పునరుద్ధరించేవాడుగా ఉంటాడు. అట్టి మహిమ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలగచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.